హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. చూసే ముందు మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతగానో మోటివేటివ్గా ఉంటుంది. ఈరోజు మనం చిన్ని వాళ్ళ స్కూల్లో ఉన్నాం. ఇక్కడ చిన్ని మున్ని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి మున్ని, ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ అని చెప్పారు. మనకి ఆ పేపర్లో ఏం అడుగుతారో ఏంటో అని చాలా భయంగా ఉంది. ఆ స్పెల్లింగ్స్ అయితే నాకు చాలా కష్టంగా ఉంటాయి. అరే చిన్ని, నువ్వైనా చాలా బెటర్, ఎలాగోలా రాస్తావు. కానీ నేనైతే ఇంగ్లీష్లో వీక్ అసలే. అయితే సరే మున్ని, మనం ఒక పని చేద్దాం. నీకు తెలియనివి నాకు చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను, సరేనా? ఏం భయపడకు మున్ని. థ్యాంక్ యూ చిన్ని, అందుకే నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి అయ్యావు. అంతలో అక్కడికి చింటూ వస్తాడు. ఓ ఏంటి చిన్ని మున్ని ఇద్దరు అలా కూర్చున్నారు? బాగా ప్రిపేర్ అయినట్టున్నారే ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేసరికి. హే చింటూ, ఎందుకు నువ్వు ఎప్పుడు ఇలా మాట్లాడతావు? నీకు తెలుసు కదా ఇంగ్లీష్ ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంటుందని. ఇంగ్లీష్ మేడం అసలే చాలా స్ట్రిక్ట్. ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కొడతారు. అందుకే చిన్ని నేను ఇద్దరం ఎలా రాయాలా అని బాధపడుతూ కూర్చున్నాం. అది సరే కానీ చింటూ, నువ్వేమైనా ప్రిపేర్ అయ్యావా ఇంతకీ ఇంగ్లీష్ ఎగ్జామ్ కోసం? ఓ ప్రిపేర్ అయ్యాను, కానీ టీచర్ గారు మనకి వచ్చినవి అడగరు కదా ఎగ్జామ్ లో. మరి అదే కదా మేము కూడా అనుకునేది. సరే మున్ని చింటూ, ఇంకా పదండి క్లాస్లోకి వెళ్దాం, మళ్ళీ టీచర్ గారు వచ్చేస్తారు. అలా ముగ్గురు కలిసి క్లాస్లోకి వెళ్తారు. క్లాస్లో పిల్లలందరూ కూర్చుని ఉంటారు. ఇంగ్లీష్ టీచర్ క్లాస్లోకి వస్తూ ఉంటారు. అమ్మో, టీచర్ పేపర్స్ కూడా తీసుకొచ్చేసారు. మనం అయిపోయాం ఈరోజు. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. అలా పిల్లలందరూ కలిసి టీచర్కి విష్ చేస్తారు. వెరీ గుడ్ మార్నింగ్ పిల్లలు, సిట్ డౌన్. అందరూ రెడీనా పిల్లలు? ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారా? సరే, ముందు నేను అటెండెన్స్ తీసుకుంటాను. ఆ తర్వాత మనం ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. సరేనా పిల్లలు? అలాగే టీచర్. సరే టీచర్. అలా టీచర్ అటెండెన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. చిన్ని ప్రెజెంట్ టీచర్. నీ ప్రెజెంట్ టీచర్. చింటూ ఓ ప్రెజెంట్ టీచర్. చింకి ప్రెజెంట్ టీచర్. చోటు ప్రెజెంట్ టీచర్. మోటు ప్రెజెంట్ టీచర్. పింకీ ప్రెజెంట్ టీచర్. అలా టీచర్ గారు అటెండెన్స్ తీసుకోవడం పూర్తి చేస్తారు. పిల్లలు, అటెండెన్స్ అయిపోయింది. ఇక ఇప్పుడు మనం ఎగ్జామ్ స్టార్ట్ చేద్దాం. ఏమంటారు? అందరూ రెడీనా? వామ్మో చిన్ని, నాకు చాలా టెన్షన్ అవుతుంది. అమ్మో, నేనేం చదవలేదు చిన్ని, ఏం అడుగుతారో ఏంటో మేడం. అదే నువ్వేం భయపడకు మున్ని, నేను చెప్తాను కదా నీకు. చిన్ని చిన్ని, నాకు ఒక హెల్ప్ చేస్తావా? నాకు కూడా స్పెల్లింగ్స్ చెప్తావా ప్లీజ్? చిన్ని చెప్తావా? అరే ఓకే ఓకే చింటూ, ఓకేలే, కానీ నువ్వు అలా గట్టిగా అరవకు, సరేనా? థ్యాంక్ యూ చిన్ని, థ్యాంక్ యూ సో మచ్. నేను నీకు చాక్లెట్ ఇస్తాను, సరేనా? సైలెన్స్, అందరూ సైలెంట్ గా ఉండండి. మీరు నోట్బుక్ ఓపెన్ చేయండి. పేపర్స్ ఇస్తాను, ఎగ్జామ్ రాదురు గాని. అలా టీచర్ అందరికి పేపర్స్ ఇస్తారు. అందరూ ఎగ్జామ్ రాయడానికి సిద్ధం అవుతూ ఉంటారు. అందరూ వినండి. ఫస్ట్ వన్ ఏరోప్లేన్, సెకండ్ వన్ డాల్ఫిన్, థర్డ్ హిపోపోటామస్, ఫోర్త్ లియోపార్డ్, ఫిఫ్త్ క్రొకడైల్, సిక్స్త్ ఆస్ట్రిచ్, సెవెంత్ పీకాక్. అలా టీచర్ వర్డ్స్ చెప్తూ ఉంటారు. అలా 20 వర్డ్స్ చెప్తారు. అమ్మయ్య, బ్రతికిపోయాను, అన్నీ తెలిసినవే చెప్తున్నారు. వామ్మో, నాకేంటో చాలా భయంగా ఉంది. టీచర్ ఏంటో చెప్తున్నారు, నాకేం అర్థం కావడం లేదు. చిన్ని చూస్తే చకచక రాసేస్తుంది. అరే, ఈ ఎగ్జామ్ ఏంటో ఈ రాయడం ఏంటో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. రాసినంత వరకు రాద్దాంలే, ఏం పోయింది? మహా అయితే రేపు పేపర్స్ ఇచ్చినప్పుడు 2 దెబ్బలు కొడతారు, అంతే కదా. అరే చిన్ని చిన్ని, ఇటు చూడు, థర్డ్ వర్డ్ ఏంటది టీచర్ చెప్పింది? అరే మున్ని, అది హిపోపోటామస్. వినపడిందా? అర్థమవుతుందా మున్ని నేను చెప్పేది నీకు? అరే
చిన్ని ఏమంటుందో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఓ అక్కడ చిన్ని మున్నికి హెల్ప్ చేస్తుంది. నేను కూడా ఏదో ఒకటి అడగాలి. చిన్ని చిన్ని నా వైపు చూడు. అలా చింటూ కూడా చిన్నీని పిలుస్తూ ఉంటాడు. హే పిల్లలు, ఏంటి మీ అల్లరి? సైలెంట్ గా ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ అయిన వెంటనే పేపర్ కరెక్షన్ కూడా ఉంటుంది. ఓకే టీచర్. అరే చిన్ని, థర్డ్ వర్డ్ ఏంటి? స్పెల్లింగ్ చెప్పు. సరే మున్ని. HIPPOTAMUS. అరే ఈ చిన్ని స్పెల్లింగ్ అడిగితే నోట్లో చెప్తుంది. ఏం అర్థం కావడం లేదు. సరేలే, ఈ లైన్ వదిలేద్దాం. సరే పిల్లలు, ఇక మీ ఎగ్జామ్ టైం పూర్తయిపోయింది. మీ దగ్గర ఉన్న పేపర్స్ ఇవ్వండి. చింటూ, అందరి దగ్గర పేపర్స్ తీసుకో. ఇవ్వండి, అందరూ పేపర్స్ ఇవ్వండి. చిన్ని మున్ని చింకి త్వరగా ఇవ్వాలి, త్వరగా. అరే ఈ చింటూని పేపర్స్ తీసుకోమన్నారని బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. ఏదో ఒకటి రాద్దామంటే ఏం రాయనివ్వడం లేదు. అలా చింటూ అందరి దగ్గర పేపర్స్ ని కలెక్ట్ చేస్తాడు. పిల్లలు, మీరందరూ ఎన్ని మిస్టేక్స్ రాస్తే అన్ని వర్డ్స్ 10 టైమ్స్ ఇంపోజిషన్ రాసుకుని రావాలి. ఇదే మీకు పనిష్మెంట్. ఆ తర్వాత టీచర్ పేపర్ కరెక్షన్ కూడా అక్కడే చేస్తారు. మార్క్స్ కూడా అనౌన్స్ చేస్తారు. పిల్లలు, ఇప్పుడు నేను మీకు మార్క్స్ చెప్తాను. మన ఎగ్జామ్ 20 వర్డ్స్ 20 మార్క్స్. చిన్ని నీకు 18, మున్ని నీకు 13, చింటూ 11, చింకి నీకు కూడా 11. అలా టీచర్ అందరి మార్క్స్ అనౌన్స్ చేస్తారు. ఓకేనా పిల్లలు? మీ మార్క్స్ చూసుకున్నారు కదా? చెప్పారు కదా, మిస్టేక్ రాసిన వర్డ్స్ ని 10 టైమ్స్ ఇంపోజిషన్ నోట్ చేసుకుని రావాలి. అలాగే టీచర్. థాంక్యూ టీచర్. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఈ రోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.